మేము ఇక్కడికి వచ్చి 14 ఏళ్ళు అయ్యిందండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మకి బోనం సమర్పించుకుంటాము. అయితే అమ్మ బోనం అనేది ఎదురుగా ఇవ్వాలి, తూర్పు ఫేసింగ్ నుంచి ఇవ్వాలి. వెనకాల నుంచి ఇవ్వడం అనేది అపచారం కింద లెక్క అవుతుంది. కాబట్టి ఈ కమిటీ వాళ్ళందరూ, ఈ వెనకాల ఇది చేసిన వాళ్ళందరూ దయచేసి ఈ అడ్డుగోడను తొలగించి అమ్మ బోనం ముందు నుంచి ఎత్తేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇంతకుముందు విశాలంగా ఉండేదండి. ప్రజలందరూ ఎక్కువ మంది వచ్చినా కూడా సర్దుకునేలా వీలుగా ఉండేదటి. ఇప్పుడు అలా లేదు కదా, ఇరుక్కు. మీరే చూస్తున్నారు కదా, ఇరుకిరుగ్గా ఉంది గోడకి. ప్రజలందరూ రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. వెనక నుంచి ఎప్పుడు రాకూడదు. వెనక నుంచి ఏదైనా సరే తూర్పు ఫేస్ నుంచి అయితే శుభం జరుగుతుంది, వెనకాల నుంచి ఏంటంటే శత్రుత్వ భావం పెరుగుతుంది. కాబట్టి అమ్మవారైనా ఎవరైనా సరే ఇంటి గుమ్మల్లో అయినా సరే మనం తూర్పు నుంచి ఎదురుగుండా వెళ్ళాలి. దయచేసి ఈ అడ్డుగోడను తొలగించడానికి ప్రభుత్వం కూడా దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని, ఇది 300 సంవత్సరాల కాలం నాటి అమ్మవారి చరిత్ర, ఈ రోజు నిన్న వచ్చింది కాదు. ఈ ప్రజలందరూ కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. దయ ఉంచి ఇది ఒకసారి నిర్ణయం తీసుకోవాలి. పిల్లలకి ఇవేమైనా కావాలనుకుంటే ఎక్కడైనా వేరే స్థలం తీసుకోవచ్చు. మా అమ్మవారి రక్షణ మనందరికీ ఉంటుంది, నీకు నాకు ఒక్కళ్ళకే కాదండి. ఇది అమ్మవారి రక్షణ మనందరికీ సంబంధించింది. కాబట్టి ఈ అడ్డుగోడ తొలగించి అమ్మవారి రక్షణ ప్రతి సంవత్సరం మనందరూ ఇలా బోనాలు సమర్పించుకుంటే కరోనా లాంటి మహమ్మారులని ఆవిడ ఎన్నో తరిమి వేయగల శక్తి ఆవిడకి ఉంది. మనం అందరం కూడా చిన్నపిల్లలం, తెలియక చేసిన తప్పులు క్షమించమని ఆవిడ వేడుకుని దయచేసి అడ్డుగోడను తొలగించమని ఈ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అవునండి, ఇది వీళ్ళెప్పుడో వచ్చి అసలు వీళ్ళెవ్వరూ రాకుండా ముందే వచ్చారండి. 300 సంవత్సరాల పూర్వమే అమ్మవారు వెలిసింది. ఇక్కడ వెలిసి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి మేము ఇక్కడ ఉంటాను, నేను మీ మీదకి వస్తాను అని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళందరూ ఈ పూజలు అవి చేస్తున్నారు. ఈ రోజున మేము వచ్చే 15 ఏళ్ల నుంచి చూస్తున్నాం అమ్మవారి. అప్పుడు ఉండే గుడికి ఇప్పుడు ఉండే గుడికి చాలా మార్పులు తీసుకొచ్చారు. మరి ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనం కూడా మనవంతు సాయం చేయాలి. కానీ మనం అమ్మవారిని ఎదగకుండా చేసేసి ఇదంతా అమ్మవారి కనుచూపు మన మీద కోపగించిందంటే మనం ఎందుకో పని చేయమండి. అది దృష్టిలో ఉంచుకోవాలండి. ఏదో మనం చేసేసాం, అమ్మవారు ఊరుకుంటోంది చూస్తూ ఊరుకుంటోంది కాదండి. ఆవిడకి ఆగ్రహం వచ్చిందంటే మనం ఎందుకో పని చేయమండి. మొన్నే రంగమ్మ చెప్పింది, ఆవిడ చెప్పింది. రంగమ్మ ఏం చెప్పిందండి? ఉజ్జయిని ఆవిడ ఏం చెప్పిందండి? నా చూపు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టిన భక్తులు ఎవరైనా సరే రక్తం కక్కుకుని చేస్తారు అని చెప్పిందండి. అది ఏ అమ్మవారైనానండి, అది ఆవిడైనా కాదు, ఇంకొక గ్రామ దేవత అయినా, ఎవరైనా సరే ఆవిడకి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా ఆవిడ ఊరుకోదు. దయచేసి ఇది ఒక్కసారి మళ్ళీ ప్రజలందరూ కూర్చుని ఇది కరెక్ట్ కాదని ఆలోచించుకుని దీనికి అమ్మవారికి దారి వారంతట వారిగా ఇస్తే అందరికీ మంచిదని మా అభిప్రాయం అండి. మేము ఇక్కడికి వచ్చి 14 ఏళ్ళు అయ్యిందండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మకి బోనం సమర్పించుకుంటాము. అయితే అమ్మ బోనం అనేది ఎదురుగా ఇవ్వాలి, తూర్పు ఫేసింగ్ నుంచి ఇవ్వాలి. వెనకాల నుంచి ఇవ్వడం అనేది అపచారం కింద లెక్క అవుతుంది. కాబట్టి ఈ కమిటీ వాళ్ళందరూ, ఈ వెనకాల ఇది చేసిన వాళ్ళందరూ దయచేసి ఈ అడ్డుగోడను తొలగించి అమ్మ బోనం ముందు నుంచి ఎత్తేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇంతకుముందు విశాలంగా ఉండేదండి. ప్రజలందరూ ఎక్కువ మంది వచ్చినా కూడా సర్దుకునేలా వీలుగా ఉండేదటి. ఇప్పుడు అలా లేదు కదా, మీరే చూస్తున్నారు కదా, ఇరుకిరుగ్గా ఉంది గోడకి. ప్రజలందరూ రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. వెనక నుంచి ఎప్పుడు రాకూడదు. వెనక నుంచి ఏదైనా సరే తూర్పు ఫేస్ నుంచి అయితే శుభం జరుగుతుంది, వెనకాల నుంచి ఏంటంటే శత్రుత్వ భావం పెరుగుతుంది. కాబట్టి అమ్మవారైనా ఎవరైనా సరే ఇంటి గుమ్మల్లో అయినా సరే మనం తూర్పు నుంచి ఎదురుగుండా వెళ్ళాలి. దయచేసి ఈ అడ్డుగోడను తొలగించడానికి ప్రభుత్వం కూడా దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని, ఇది 300 సంవత్సరాల కాలం నాటి అమ్మవారి చరిత్ర, ఈ రోజు నిన్న వచ్చింది కాదు. ఈ ప్రజలందరూ కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. దయ ఉంచి ఇది ఒకసారి నిర్ణయం తీసుకోవాలి. పిల్లలకి ఇవేమైనా కావాలనుకుంటే ఎక్కడైనా వేరే స్థలం తీసుకోవచ్చు. మా అమ్మవారి రక్షణ మనందరికీ ఉంటుంది, నీకు నాకు ఒక్కళ్ళకే కాదండి. ఇది అమ్మవారి రక్షణ మనందరికీ సంబంధించింది. కాబట్టి ఈ అడ్డుగోడ తొలగించి అమ్మవారి రక్షణ ప్రతి సంవత్సరం మనందరూ ఇలా బోనాలు సమర్పించుకుంటే కరోనా లాంటి మహమ్మారులని ఆవిడ ఎన్నో తరిమి వేయగల శక్తి ఆవిడకి ఉంది. మనం అందరం కూడా చిన్నపిల్లలం, తెలియక చేసిన తప్పులు క్షమించమని ఆవిడ వేడుకుని దయచేసి అడ్డుగోడను తొలగించమని ఈ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
అవునండి. ఇది వీళ్ళెప్పుడో వచ్చి అసలు వీళ్ళెవ్వరూ రాకుండా ముందే వచ్చారండి. 300 సంవత్సరాల పూర్వమే అమ్మవారు వెలిసింది ఇక్కడ. వెలిసి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి, మేమిక్కడ ఉంటాను, నేను మీ మీదకొస్తాను అని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళందరూ ఈ పూజలు అవి చేస్తున్నారు. ఈ రోజున మేము వచ్చే 15 ఏళ్ల నుంచి చూస్తున్నాం అమ్మవారిది. అప్పుడుండే గుడికి, ఇప్పుడుండే గుడికి చాలా మార్పులు తీసుకొచ్చారు. మరి ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనం కూడా మన వంతు సాయం చేయాలి కానీ, మనం అమ్మవారిని ఎదగకుండా చేసేసి ఇదంతా అమ్మవారి కనుచూపు మన మీద కోపగించిందంటే మనం ఎందుకో పని చేయమండి. అది దృష్టిలో ఉంచుకోవాలండి. ఏదో మనం చేసేసాం, అమ్మవారు ఊరుకుంటోంది, చూస్తూ ఊరుకుంటోంది కాదండి. ఆవిడకి ఆగ్రహం వచ్చిందంటే మనం ఎందుకో పని చేయమండి. మొన్నే రంగమ్మ ఆవిడ చెప్పింది. రంగమ్మ ఏం చెప్పిందండి? ఉజ్జయిని ఆవిడ ఏం చెప్పిందండి? నా చూపు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టిన భక్తులు ఎవరైనా సరే రక్తం కక్కుకుని చస్తారు అని చెప్పిందండి. అది ఏ అమ్మవారైనానండి, అది ఆవిడైనా కాదు, ఇంకొక గ్రామదేవత అయినా, ఎవరైనా సరే ఆవిడకి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా ఆవిడ ఊరుకోదు. దయచేసి ఇది ఒక్కసారి మళ్ళీ ప్రజలందరూ కూర్చుని ఇది కరెక్ట్ కాదని ఆలోచించుకుని దీనికి అమ్మవారికి దారి వారంతట వారిగా ఇస్తే అందరికీ మంచిదని మా అభిప్రాయం అండి. మేము ఇక్కడికి వచ్చి 14 ఏళ్ళు అయ్యిందండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మకి బోనం సమర్పించుకుంటాము. అయితే అమ్మ బోనం అనేది ఎదురుగా ఇవ్వాలి, తూర్పు ఫేసింగ్ నుంచి ఇవ్వాలి. వెనకాల నుంచి ఇవ్వడం అనేది అపచారం కింద లెక్క అవుతుంది. కాబట్టి ఈ కమిటీ వాళ్ళందరూ, ఈ వెనకాల ఇది చేసిన వాళ్ళందరూ దయచేసి ఈ అడ్డుగోడను తొలగించి అమ్మ బోనం ముందు నుంచి ఎత్తేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇంతకుముందు విశాలంగా ఉండేదండి. ప్రజలందరూ ఎక్కువ మంది వచ్చినా కూడా సర్దుకునేలా వీలుగా ఉండేదండి. ఇప్పుడు అలా లేదు కదా, మీరే చూస్తున్నారు కదా, ఇరుకిరుగ్గా ఉంది గోడకి. ప్రజలందరూ రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. వెనక నుంచి ఎప్పుడు రాకూడదు. వెనక నుంచి ఏదైనా సరే తూర్పు ఫేస్ నుంచి అయితే శుభం జరుగుతుంది, వెనకాల నుంచి ఏంటంటే శత్రుత్వ భావం పెరుగుతుంది. కాబట్టి అమ్మవారైనా ఎవరైనా సరే ఇంటి గుమ్మల్లో అయినా సరే మనం తూర్పు నుంచి ఎదురుగుండా వెళ్ళాలి. దయచేసి ఈ అడ్డుగోడను తొలగించడానికి ప్రభుత్వం కూడా దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఇది 300 సంవత్సరాల కాలం నాటి అమ్మవారి చరిత్ర, ఈ రోజు నిన్న వచ్చింది కాదు. ఈ ప్రజలందరూ కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. దయ ఉంచి ఇది ఒకసారి నిర్ణయం తీసుకోవాలి. పిల్లలకి ఇవేమైనా కావాలనుకుంటే ఎక్కడైనా వేరే స్థలం తీసుకోవచ్చు. మా అమ్మవారి రక్షణ మనందరికీ ఉంటుంది, నీకు నాకు ఒక్కళ్ళకే కాదండి. ఇది అమ్మవారి రక్షణ మనందరికీ సంబంధించింది. కాబట్టి ఈ అడ్డుగోడ తొలగించి అమ్మవారి రక్షణ ప్రతి సంవత్సరం మనందరం ఇలా బోనాలు సమర్పించుకుంటే కరోనా లాంటి మహమ్మారులని ఆవిడ ఎన్నో తరిమి వేయగల శక్తి ఆవిడకి ఉంది. మనం అందరం కూడా చిన్నపిల్లలం, తెలియక చేసిన తప్పులు క్షమించమని ఆవిడ వేడుకుని దయచేసి అడ్డుగోడను తొలగించమని ఈ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అవునండి. ఇది వీళ్ళెప్పుడో వచ్చి అసలు వీళ్ళెవ్వరూ రాకుండా ముందే వచ్చారండి. 300 సంవత్సరాల పూర్వమే అమ్మవారు వెలిసింది ఇక్కడ. వెలిసి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి, మేము ఇక్కడ ఉంటాను, నేను మీ మీదకి వస్తాను అని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళందరూ ఈ పూజలు అవి చేస్తున్నారు. ఈ రోజున మేము వచ్చే 15 ఏళ్ల నుంచి చూస్తున్నాం అమ్మవారిది. అప్పుడుండే గుడికి, ఇప్పుడుండే గుడికి చాలా మార్పులు తీసుకొచ్చారు. మరి ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనం కూడా మన వంతు సాయం చేయాలి కానీ, మనం అమ్మవారిని ఎదగకుండా చేసేసి ఇదంతా అమ్మవారి కనుచూపు మన మీద కోపగించిందంటే మనం ఎందుకో పని చేయమండి. అది దృష్టిలో ఉంచుకోవాలండి. ఏదో మనం చేసేసాం, అమ్మవారు ఊరుకుంటోంది, చూస్తూ ఊరుకుంటోంది కాదండి. ఆవిడకి ఆగ్రహం వచ్చిందంటే మనం ఎందుకో పని చేయమండి. మొన్నే రంగమ్మ ఆవిడ చెప్పింది. రంగమ్మ ఏం చెప్పిందండి? ఉజ్జయిని ఆవిడ ఏం చెప్పిందండి? నా చూపు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టిన భక్తులు ఎవరైనా సరే రక్తం కక్కుకుని చస్తారు అని చెప్పిందండి. అది ఏ అమ్మవారైనానండి, అది ఆవిడైనా కాదు, ఇంకొక గ్రామదేవత అయినా, ఎవరైనా సరే ఆవిడకి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా ఆవిడ ఊరుకోదు. దయచేసి ఇది ఒక్కసారి మళ్ళీ ప్రజలందరూ కూర్చుని ఇది కరెక్ట్ కాదని ఆలోచించుకుని దీనికి అమ్మవారికి దారి వారంతట వారిగా ఇస్తే అందరికీ మంచిదని మా అభిప్రాయం అండి.